चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्ण करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये पाञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरद्विषे नमो नित्यानन्दमहामनामि सर्वानन्दपरं हरिनामव्रतं देवम् अवधूताशिवम् जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे राचन्द्रवासाय नित्याय परमात्मने बलभद्राय सुभद्राभ्यां जगन्नाथं हरे అందరికీ హరే కృష్ణ. నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి, ముందే అడుగుతున్నా. సో ఈరోజు ఓకే, నేను ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేస్తా. ఎంతమంది ఫస్ట్ టైం సత్సంగ్కి వచ్చారు ఈరోజు? మొదటిసారి సత్సంగం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతుల్లో పైకి లేపండి. మొదటిసారి ఓకే, ఎంతమంది శ్రవణం అనే వర్డ్ ఇంతకు ముందు వినలేదు? శ్రవణం అనే పదంని ఇంతకు ముందు ఎప్పుడు కూడా వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఈరోజు మన టాపిక్ వచ్చి శ్రవణం. అంటే బేసికలీ అందరికీ తెలుసు, కానీ ఆ వర్డ్ వినలేదు, ఎందుకంటే అది సాంస్క్రిట్ వర్డ్ కాబట్టి. శ్రవణం అంటే హియరింగ్, సెన్స్ ఆఫ్ హియరింగ్. అందరికీ హియరింగ్ సెన్స్ ఉందా? లేదా ఎవరికైనా? ఓకే, అందరికీ సెన్స్ ఆఫ్ హియరింగ్ ఉంది. సో మన లైఫ్లో హియరింగ్ సెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని ఫస్ట్ మనం సౌండ్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకొని తర్వాత శ్రవణం గురించి తెలుసుకుంటాం బేసిక్. సో సౌండ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ లైఫ్ ప్లే చేస్తుంది. ఇట్ బిగిన్స్ విత్ అలారం క్లాక్. సో మనం పడుకున్నప్పుడు లేపేది కూడా అలారం క్లాక్. సో అలారం ఎలా లేపుతాం? మనల్ని మన చౌకు విని మనం లేస్తాం. సో మనం లేచేది కూడా అలారం నుంచే. దట్ మీన్స్ అవర్ డే బిగిన్స్ విత్ హియరింగ్. అంటే మన డే అనేది స్టార్ట్ అయ్యేదే హియరింగ్ తో. సో అంటే మన లైఫ్ లో సౌండ్ అనేది అంత ఇంపార్టెంట్. సో సౌండ్ ఒక ఎఫెక్ట్ ప్రతి ఒక్క జీవరాశి పైన ఉంటుంది, యానిమల్స్ పైన కూడా ఉంటుంది. సో ఒకప్పుడు ఏమంటే మస్కిటోస్, దోమలకి ఇప్పుడు మనము మస్కిటో బ్యాట్ యూస్ చేస్తాం. దానికి ముందు మస్కిటో కాయిల్స్ యూస్ చేసేవాళ్ళు. సో మస్కిటో కాయిల్స్ ఇంకా మస్కిటో బ్యాట్స్ కంటే ముందు మస్కిటోస్ ని ఎలా దూరం చేసేవాళ్ళు అంటే, దోమల్ని ఎలా దూరం చేసేవాళ్ళు అంటే ఒక రకమైన సౌండ్ ఫ్రీక్వెన్సీ వల్ల దూరం చేసేవాళ్ళు. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ వింటే ఆ మస్కిటోస్ దూరం వెళ్ళిపోయేవి. ఎలాగైతే పాముకి ఒక మ్యూజిక్ వింటే మెస్పరైజ్ అయిపోయి అక్కడే ఉంటుందో, అంటే అక్కడ కూడా సౌండే పని చేస్తుంది. సో అలా మస్కిటోస్ కూడా కంట్రోల్ అయ్యేది ఒకప్పుడు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే,
సౌండ్ అనేది ఓన్లీ మనుషులకి కాదు, అనిమల్స్ పైన కూడా, జంతువుల పైన కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది సౌండ్ కి. సో కృష్ణ పీరియడ్ లో తీసుకుంటే శ్రీమద్ భాగవతంలో వేణుగీతిలో చెప్తారు, ఎప్పుడైతే కృష్ణ వాళ్ళ ఒక ఫ్లూట్ ని ప్లే చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు అక్కడ ఉన్న జింకలన్నీ కూడా వచ్చి కృష్ణ దగ్గరకు వచ్చి, ఎక్కడెక్కడ ఉన్న జింకలు కూడా సౌండ్ విని కృష్ణ దగ్గరకు వచ్చి కృష్ణ పాదాలని నాకడం, కృష్ణ దగ్గరికి రావడం, అఫెక్షన్ చూపించడం స్టార్ట్ చేసింది. అంటే సౌండ్ అనేది ఎవరినైనా కంట్రోల్ చేయగలదు. సో అలాగే పక్షులు కూడా, బర్డ్స్ కూడా మీరు తీసుకుంటే ఒక ట్రీకి చెట్టు పైన బర్డ్స్ ఉందనుకోండి, మీరు కింద గట్టిగా క్లాప్ చేస్తే బర్డ్స్ ఏం చేస్తుంది, ఫ్లై అయిపోతుంది. అంటే బర్డ్స్ మనం చూసే అవసరం లేదు, జస్ట్ ఒక గట్టిగా సౌండ్ చేస్తేనే బర్డ్స్ అనేది ఫ్లై అయిపోతుంది. అంటే సౌండ్ కి అంత ఎఫెక్ట్ ఉంది. మనుషులకి తీసుకుంటే కూడా ఎవరైనా మన పక్క కూర్చొని గట్టిగా మాట్లాడుతుంటే, మనం ట్రైన్ లో బస్ లో ట్రావెల్ చేస్తాం, మన పక్క కూర్చొని ఎవరైనా గట్టిగా అరుస్తుంటే మాట్లాడుతుంటే మన మైండ్ అనేది పీస్ఫుల్ గా ఉంటుందా? ఉండదు. సో మనకు కూడా మళ్ళీ హార్న్ సౌండ్, గట్టిగా హార్న్ కంటిన్యూస్ గా వినిపిస్తూ ఉంటే మన మైండ్ అనేది ఏమవుతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. అదే ఎప్పుడైతే మనం ప్రకృతి వైపు వెళ్తాం, మంచిగా వాటర్ సౌండ్, బర్డ్స్ సౌండ్, యానిమల్ సౌండ్ వినిపిస్తే మనకేమవుతుంది, ఎంత బాగుంది, మనకి తెలియకుండా ఒక ఆనందం అనేది వస్తుంది. అంటే మనుషులకి కూడా సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్, పాజిటివ్ వేస్ లో, నెగిటివ్ వైస్ లో. సో మనుషులకి, జంతువులకి కాదు, ఈవెన్ చెట్లకి కూడా, ప్లాంట్స్ కి కూడా సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు. జగదీష్ చంద్ర బోస్ సైంటిస్ట్, ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్, వాళ్ళు రీసెర్చ్ చేశారు ఏమంటే, ఎప్పుడైతే మనము ప్లాంట్స్ దగ్గర వెళ్ళి నువ్వు ఫాస్ట్ గా పెరగాలి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చెట్లు లోపల కూడా జీవం ఉంది కదా. సో అలా వెళ్ళి చెట్ల దగ్గర మనం మాట్లాడితే, నేను నీ లోపల నుంచి, అంటే నీ నుంచి ఫ్లవర్ రావాలి, నేను వెయిట్ చేస్తున్నా, అలా మనము చెట్ల దగ్గర వెళ్ళి మాట్లాడితే ఆ చెట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు. సో అదే మనం ఒక చెట్టు దగ్గర వెళ్ళి వేస్ట్, ఇది వేస్ట్ అని మాట్లాడితే ఆ చెట్టు డ్రై అయిపోతుంది. ఇది నిజం, రీసెర్చ్. సో సోలమన్ ఐలాండ్స్ అని ఒక ప్లేస్ లో కొన్ని ట్రీస్ ఉంటాయి కదా, చాలా సెంచురీస్ నుంచి ట్రీస్ ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద ట్రీస్ దగ్గర వెళ్ళి అది కట్ చేయలేదు, వాళ్ళకి ఆ ప్లేస్ అవసరం ఉంది, కట్ చేయలేదు అంటే ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ఆ ట్రీస్ ని అన్ని హక్ చేసుకొని 15 days కంటిన్యూస్ గా ఆ ట్రీస్ ని హక్ చేసుకొని అన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు. ఇది నిజంగా జరిగింది. అన్ని డర్టీ వర్డ్స్ మాట్లాడము, చాలా అనలేని వర్డ్స్ అని 15 days కంటిన్యూస్ గా అందరూ ఆ ట్రీస్ ని హక్ చేసుకొని మాట్లాడారు. అన్ని hundreds of years నుంచి పెరిగిన ఆ ట్రీస్ విత్ ఇన్ few months, few weeks లో మొత్తం డ్రై అయిపోయింది. అంటే సౌండ్ అనేది అంత ఎఫెక్ట్ ఉంటుంది ప్రతి ఒక్క జీవరాశి పైన. మనము చూస్తే మనకు కూడా ఎప్పుడైతే ఒక మదర్ ఒక గర్భంలో బేబీ వస్తుందో ఫస్ట్ డెవలప్ అయ్యే థింగ్ వచ్చి సెన్స్ ఆఫ్ హియరింగ్, సౌండ్. అదే చనిపోయే ముందు లాస్ట్ వరకు పనిచేసే ఒక్కటే ఆర్గన్ ఏది అంటే హియరింగ్. అందుకే డివోటీస్ ఎవరైనా ఒక వైష్ణవ వాళ్ళ దేహంని త్యాగం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి అందరూ కూడా హరే కృష్ణ మంత్ర కీర్తన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సిన సిచ్యువేషన్ లో ఉండరు. వాళ్ళ సిచ్యువేషన్ డెత్ టైంలో ఎలా ఉంటుంది మనకు అందరికీ తెలుసు, చాలా క్లాసెస్ లో విన్నాం ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది డెత్ అని. సో ఆ టైంలో కూడా హియరింగే పనికి వస్తుంది అని ఎవరైనా చనిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు డివోటీస్, కీర్తన చేస్తారు. వై? బికాస్ వాళ్ళకి హియరింగ్ సెన్స్ ఇంకా పని చేస్తూ ఉంటుంది, ఎంతో కొంత వాళ్ళకి బెనిఫిట్ దొరకని హరినామ్ విన్న బెనిఫిట్. సో అంటే హియరింగ్ కి అంత పవర్ ఉంది. ఈవెన్ మన కాన్షియస్నెస్, మన చేతన పైన కూడా మనం రోజు మొత్తం ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో మన డ్రీమ్స్ లో అదే వస్తుందా అంటే
ఎలా చెప్పచ్చు అంటే మాటల కంటే ఎక్కువ వినాలి. అందుకే దేవుడు 2 చెవులు ఇచ్చారు, 1 నోరు ఇచ్చారు. దట్ మీన్స్ నోరు కంటే కూడా ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. సో భక్తి కూడా ప్రవిష్య కర్ణరంధ్రేన అంటే మనము శాస్త్రంని కళ్ళు ద్వారా చూడలేము. ఇప్పుడు రామాయణం కానీ మహాభారతం కానీ మనం లైవ్ గా వెళ్ళి చూడలేము. సో శాస్త్రంని ఎలా చూడాలి? చెవు ద్వారానే చూడాలి. అంటే దాని అర్థం వినాలి. ఎలా వినాలి? ఇలా విని ఇలా వదిలేకూడదు. ఇలా విని మన హార్ట్ లోపల దాన్ని ప్లాన్ చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది రియల్ హియరింగ్ అంటే. సో ఇంకా హియరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు బ్లైండ్ పీపుల్ అంటే చూపు లేని వాళ్ళకి హియరింగ్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అంటే హియరింగ్ అన్ని ఇప్పుడు పంచభూతాల్లో కూడా హియరింగ్ సెన్సే అన్నిట్లో కూడా హియరింగ్కే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వేరే అన్ని కూడా కొన్ని దగ్గర పనిచేయదు, కానీ పంచభూతాల్లో కూడా 5 పంచభూతాల్లో కూడా హియరింగ్ అనేది ఒక్కటే అన్నిట్లో కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంత ఇంపార్టెంట్ హియరింగ్ యాక్చువల్లీ. సో అందుకే ఇప్పుడు ఈ భౌతిక జగత్లోనే హియరింగ్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటే కృష్ణనామంకి చాలా పవర్ ఉంది. ఎందుకంటే హరే కృష్ణ మంత్రాన్ని ఏం చెప్తారు? గోలోకేర ప్రేమాలన హరినామ సంగీతన. మనం అనుకోవచ్చు అందరు హరే కృష్ణ హరే రామ పాడుతున్నారని, కానీ హరే కృష్ణ మంత్ర ఏదైతే ఉందో అది ఈ భౌతిక జగత్కి సంబంధించింది కాదు. భగవద్గీత కానీ, గంగా రివర్ కానీ, హరే కృష్ణ మంత్ర కానీ, తులసి కానీ, ఇవన్నీ కూడా చాలా దివ్యమైనవి. ఎప్పుడు కూడా అపవిత్రం అవ్వదు. ఎలాంటి చోటుకి దీన్ని తీసుకొని వెళ్ళినా ఇది అపవిత్రం కాదు. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే సూర్యుడు, సన్ ఉంది. సో సన్ ఒక క్వాలిటీ ఏంటి? ఏదైనా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఎక్కడ వాటర్ ఉన్నా డ్రై చేస్తుంది. సో ఒక చిన్న బేబీ యూరిన్ చేశారు, అక్కడ సన్లైట్ ఉంటే అది కూడా డ్రై అవుతుందా? దట్ మీన్స్ సన్ ఇప్పుడు యూరిన్ ని అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి సన్ ఇంప్యూర్ అవుతుందా? కాదు. సన్ ఒక నేచర్ సూర్యుడికి ఉంది. అలానే హరే కృష్ణ మహామంత్ర కానీ, భగవద్గీత కానీ, తులసి కానీ, గంగా వాటర్ కానీ ఎలాంటి ప్లేస్ లో వెళ్తే కూడా ఆ ప్లేస్ ని ప్యూరిఫై చేసే కెపాసిటీ ఉంది. కానీ ఇవన్నీ కూడా ఇంప్యూర్ కాదు, అశుద్ధి అవ్వదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ భౌతిక జగత్తుకి సంబంధించింది కాదు కాబట్టి. సో ఇలాంటి బేసిక్ మండే అంటే ఈ భౌతికమైన సౌండ్కే ఇంత పవర్ ఉంది అంటే, అంత స్పెషల్ అయిన హరే కృష్ణ మహామంత్రాన్ని మనం శ్రద్ధతో వింటే మన హార్ట్ లో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. ష్యూరా? షూర్. ఎలా చెప్తున్నారు? ఓకే, అంటే ప్రభుజీ కీర్తన చేసినంతసేపు మనం అనుభూతి చెందుతున్నాం కాబట్టి. సో అందుకే హరినామంని శుద్ధంగా వినాలి అని చెప్తారు. ఓన్లీ జపా చేసేది కాదు, మనం ఏదైతే జపా చేస్తామో అది వినాలి. అప్పుడే మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది అని చెప్తారు. అందుకే శాస్త్రంలో చెప్పి ఉంది, కృష్ణ ఒక నామం, కృష్ణ ఒక రూపం, కృష్ణ ఒక గుణాలు, కృష్ణ ఒక లీలలు ఎవరైతే వింటారో వాళ్ళకి హార్ట్ అనేది ప్యూరిఫై అవుతుంది. అందుకే శిష్టాష్టకంలో శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? చేతో దర్పణ మార్జనం భవ మహాదావాన్ని నిర్వాపనం. చేతో దర్పణ మార్జనం. దర్పణ అంటే మిర్రర్, మార్జనం అంటే క్లీనింగ్. సో మన హార్ట్ అనేది మిర్రర్ లాంటిది. సో ఆ హార్ట్ అనేది ఎన్నో జన్మాల నుంచి మనం చేసిన పాపం వల్ల మన ఒక మన సెల్ఫ్ ని మనం చూసుకోలేకపోతున్నాం. ఒక మిర్రర్ పైన, అద్దం పైన డస్ట్ ఉంటే మన ఫేస్ మనం క్లియర్ గా కనిపిస్తుందా? కనిపించదు. సో దాన్ని క్లీన్ చేసుకునే, మన హార్ట్ ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకుంటూ వింటామో అంత మన హార్ట్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఇది శాస్త్రంలో చెప్పింది. ఏది కూడా మనకి శాస్త్రం అనేది మదర్ లాంటిది, తల్లి లాంటిది. సో శాస్త్ర ప్రమాణం ద్వారానే మనం ఇక్కడ ఏది చెప్పినా కూడా చెప్తాం ఏదైనా. సో హరే కృష్ణ మంత్ర ఒక ఇంపార్టెన్స్.
అది. సో ఇంకా హియరింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకసారి మధ్వాచార్య తెలుసా మీకు? మధ్వాచార్య ఎక్కడ, ఓకే, ఎక్కడ ఉండేవాళ్ళు మధ్వాచార్య? మాయాపురం, ఉడుపి, కర్ణాటకలో ఉడుపి. సో మధ్వాచార్య వచ్చి స్వయం వాయు ఒక అవతారం అంశం అని కూడా చెప్తారు. మధ్వాచార్య చాలా స్పెషల్. మనం కూడా మధ్వ సంప్రదాయానికి చెందిన వాళ్ళం, బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. సో ఒకసారి మధ్వాచార్య అన్ని దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారు. అప్పుడు మధ్వాచార్య ఏదైతే బుక్స్ అన్ని రాశారో అది ఒక, అప్పుడు కార్ అవన్నీ లేదు కదా. సో మధ్వాచార్య ఏదైతే బుక్స్ రాశారో అవన్నీ కూడా ఒక బుల్లక్ కార్ట్ అంటే ఎడ్ల బండిలో తీసుకొని వచ్చేవాళ్ళు మధ్వాచార్యతో. సో ఒకసారి ఏమైందంటే, మధ్వాచార్య చాలా మంది శిష్యులు ఉంటారు. మధ్వాచార్యని ఒక డౌట్ అడుగుతారు. అంటే ఓ మధ్వాచార్య, మీరు మీ తర్వాత ఎవరు మాస్టర్ అవుతారు? అంటే మీరు ఇన్ని లిటరేచర్ అన్ని రాశారు, అన్ని చేశారు, దీనికన్నీ హెడ్ ఎవరు అవుతారు? అంటే వాళ్ళ లోపల కొంచెం ఈశ్వర భావం వచ్చేసింది. అంటే నేను కూడా ముందుకు రావాలి అని వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అడిగారు మధ్వాచార్య, మాలో డైరెక్ట్ అడిగారు, మాలో ఎవరు మీ నెక్స్ట్ హెడ్ అవుతారు అని అడిగారు. అప్పుడు మధ్వాచార్య చెప్పారు, మీలో ఎవ్వరు కూడా కాదు. షాక్ అయిపోయింది. ఇంత సాధన చేస్తాం, ఇంత భక్తి చేస్తాం, మేమెవరు కాదు, ఇంకెవరు అవుతారు మరి చెప్పండి అంటే, అప్పుడు మధ్వాచార్య ఏదైతే గుల్లకాట అక్కడ నిల్చొని ఉందో దాంట్లో ఒక ఆర్ట్స్ ఉంది, ఎద్దు ఉంది కదా, ఈ ఆర్ట్సే నా ఒక నెక్స్ట్ ప్రాపగేటర్ అవుతారు. అంటే నేను ఏదైతే చెప్పానో దాన్ని అన్నింటినీ కూడా ఈ ఆర్ట్సే ప్రచారం చేస్తుందంట. అప్పుడు అందరు సర్ప్రైజ్ అవుతారు, ఈ ఆర్ట్స్ అంటే. అప్పుడు మధ్వాచార్య చెప్తారు, మీరందరూ కూడా వినలేదు, కొన్నిసార్లు వస్తారు, కొన్నిసార్లు రారు, కొన్నిసార్లు ఫిజికల్లీ ప్రెసెంట్, మెంటల్లీ యాబ్సెంట్ అయిపోయి ఉన్నారు. కానీ ఈ బుల్ ఏదైతే ఉందో, ఎద్దు ఏదైతే ఉందో, నేను వెళ్ళిన ప్రతి చోటు వస్తుంది, నేను వినేది మొత్తం అట్లనే వింటుంది, ఈ బుల్లే నెక్స్ట్ నా ప్రాపగేటర్ అని చెప్తారు. సో ఎప్పుడైతే ఆ ఎద్దు దేహంని వదిలేస్తుందో, నెక్స్ట్ జన్మలో నరహరి తీర్థాయి, ఆ నరహరి తీర్థనే మధ్వాచార్య యొక్క వర్క్స్ అంటే వాళ్ళు రాసిన పుస్తకాలన్నింటినీ కూడా అన్ని దగ్గర ప్రచారం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మంచిగా విన్నారు కాబట్టి. సో శ్రవణం ఒక ఇంపార్టెన్స్ అంటారు. ఇంకా మీరు నవవిధ భక్తిలో తీసుకుంటే, నవవిధ భక్తి తెలుసా? కృష్ణని మనం పొందాలంటే 9 టైప్స్. మనం భక్తి అంటే ఏంటి? సేవ. సో కృష్ణకు మనము నవ అంటే 9. సో 9 రకాలుగా మనము కృష్ణుడికి భక్తి చేయొచ్చు. శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, వందన, అర్చన, దాస్య, సాఖ్య, ఆత్మ నివేదన, 9 టైప్స్. సో ఈ నవ విధాల్లో కూడా ఫస్ట్ ఏది అంటే శ్రవణం. అంటే శ్రవణం ద్వారానే మన కృష్ణ పైన ప్రేమ పెరుగుతుంది. మనం ఎవరి గురించి ఎక్కువ వింటామో వాళ్ళే మనకు, అంటే వాళ్ళ గురించి మంచిగా వింటే వాళ్ళ పైన మంచి ఒపీనియన్ వస్తుంది. ఒకరి గురించి మనం ఎప్పుడు బ్యాడ్ గానే వింటూ ఉంటే వాళ్ళని చూసినప్పుడు మనకు బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, అది ఆబ్వియస్. సో మన అల్టిమేట్ గా ఒక డివోటీ యొక్క గోల్ ఏంటి అంటే, డివోటీ యొక్క గోల్ ఏంటి అల్టిమేట్ గా? మీరందరూ వస్తున్నారు, ఓకే, కొత్త వాళ్ళని వదిలేస్తాం, కొన్ని ఇయర్స్ గా అందరూ కొంతమంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మీ అల్టిమేట్ గోల్ ఏంటి? కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ పొందాలి అంటే కృష్ణ ఒక లవ్ ని మనం పొందాలి. సో కృష్ణ లవ్ ని పొందాలంటే మన కృష్ణ పైన లవ్ రావాలి కదా. సో కృష్ణ పైన లవ్ రావాలంటే ఏం చేయాలి? కృష్ణ గురించి వినాలి. మనం ఎంత ఎక్కువ కృష్ణ గురించి వింటామో అంత మన కృష్ణ పైన ప్రేమ పెరుగుతుంది. అందుకే కృష్ణ ఈ భౌతిక జగత్తుకు వస్తారు. ఆల్రెడీ చాలా క్లాసెస్ లో ప్రభుజీ చెప్తారు. కృష్ణ 4th చాప్టర్ 8th శ్లోక, 7th and 8th శ్లోకాలో భగవద్గీతలో కృష్ణ ఏం చెప్తారో, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే నేను
ప్రతి ఒక్క యుగంలో వస్తాను. దేని గురించి? పరిత్రాణాయ సాధున, సాధుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మంని పునర్స్థాపన చేయడానికి. కానీ ఇది మూడు చేయడానికి నిజంగా కృష్ణ రావాలా అంటే యాక్చువల్లీ అవసరం లేదు. యాక్చువల్లీ ఎందుకు? సాధుల్ని రక్షించడానికి కృష్ణ ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ హిరణ్యకశిపు ఎంత ఇబ్బంది పెట్టారు. మూవీ కూడా వచ్చింది, దానికి ముందు కూడా మనం ప్రహ్లాద్ స్టోరీ అందరికీ తెలుసు. ఎన్నిసార్లు విష్ణు వచ్చి రక్షించారు? ఒకటేసారి. కానీ చాలా సార్లు రక్షించింది ఎవరు? కృష్ణ ఒక నామం, అంతేనా? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఆ నామమే ప్రహ్లాదని రక్షించింది ఎక్కువ. నరసింహ ఒక్కసారి వచ్చారు, అది ప్రహ్లాద్ ఈ పిల్లర్లో ఉన్నారా అంటే ఉన్నారు చెప్పినందుకు వచ్చారు. సో నామమే కృష్ణ ఒక నామమే భక్తుల్ని రక్షించే కెపాసిటీ ఉంటే మరి కృష్ణ వచ్చే అవసరం ఏముంది? వచ్చే అవసరం లేదు. సెకండ్, వినాశాయ చ దుష్కృత. కృష్ణ నిజంగా ఎవరినైనా డిస్ట్రాయ్ చేయాలి అనుకుంటే, నాశనం చేయాలనుకుంటే మన అంతర్హృదయంలో ఎవరు ఉన్నారు? పరమాత్మ ఉన్నారు. ఆ పరమాత్మ అనుకుంటే మన ఆత్మ బయటికి వెళ్ళిపోదా? మన ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఒక దేహం నుంచి ఆత్మ బయటికి వెళ్తే ఏమవుతుంది? చనిపోతాం. సో ఆసుర ఆత్మ దేహంలో కూడా పరమాత్మ ఉంటారు కదా, ఆ పరమాత్మ అనుకుంటే ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది కదా, మరి కృష్ణ ఎందుకు రావాలి? థర్డ్, ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మంని రక్షించాలి అంటే రామానుజాచార్య, మధ్వాచార్య, శ్రీల ప్రభుపాద ఇలాంటి వాళ్ళు వస్తే ఆబ్వియస్లీ ధర్మం అనేది నిలబడుతుంది, రీఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ 3 రీజన్స్ కోసం కృష్ణ వచ్చే అవసరం లేదు. యాక్చువల్లీ కృష్ణ నిజంగా ఎందుకు వస్తున్నారంటే, కృష్ణ ఇక్కడ భౌతిక జగత్తులో వచ్చి మనలాగా లీలలు చేస్తే ఆ లీలలన్నీ శ్రవణం చేసి స్మరణం చేసి మనం కృష్ణ దగ్గరికి వెళ్ళొచ్చు అని ఒక్కటే రీజన్ కోసమే కృష్ణ ఈ భౌతిక జగత్తులో వస్తారు. అది రియల్ రీజన్. ఇప్పుడు కృష్ణ ఇక్కడ వచ్చి లీలలు చేయాలి అనుకోండి, మన కృష్ణ గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది? అసలు ఏం లేదు. అందుకే కృష్ణ గురించి మనము బోధయంత పరస్పరం కథయంత మానిత్యం దుష్టించ డివోటీస్ అప్పుడు ఏం చేస్తారు? కృష్ణ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. సో కృష్ణ గురించి మాట్లాడుకోవాలంటే కృష్ణ రకరకాల అవతారాలు తీయాలి, రకరకాలుగా లీలలు చేయాలి. అప్పుడే మనం కృష్ణ గురించి మాట్లాడుకోవడానికి ఏమైనా ఉంటుంది కదా. మనం కృష్ణ గురించి మాట్లాడుకొని మనం కృష్ణ దగ్గరికి వెళ్ళాలనే కృష్ణ ఇక్కడికి వస్తాడు. సో మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా కృష్ణ గురించి అందుకే వినాలి, ఎందుకంటే కృష్ణ వచ్చింది మనం వినాలి అని. సో అందుకే శ్రవణం అనేది చాలా 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 మీరందరూ కూడా ఓన్లీ సాటర్డే ఇక్కడికి వచ్చి వినాలి. ఫోన్స్ రోజు ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా, ఎందుకు? ఛార్జింగ్ అయిపోతుందని. సో అలానే మన ఆత్మకి కూడా సాటర్డే ఒక రోజు ఛార్జింగ్ సరిపోదు, ఎవ్రీడే ఛార్జింగ్ అనేది కావాలి. సో మన ఆధ్యాత్మికంగా మనకు ఛార్జింగ్ కావాలి అంటే కంపల్సరీ రోజు హరికథ వినాలి. ఒకప్పుడు అంటే ఆప్షన్ లేదు, ఒకప్పుడు అంటే ఏదో టెంపుల్లో ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు, అందరు పోయి కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నీడ్ లేదు. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ఎన్నో క్లాసెస్ ఉంది, ఎన్నో కీర్తన్స్ ఉన్నాయి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ స్టార్ట్ ఫ్రమ్ 10 minutes ఏదో ఒక హరికథ, ఏదో ఒక కీర్తన. సో కీర్తన అనేది మన యుగ ధర్మమే, కానీ మన హార్ట్ లోపల మార్పు రావాలి అంటే కంపల్సరీ హరికథ అనేది వినాలి. హరికథ వింటనే మన లోపల మార్పు వస్తుంది. ఎందుకంటే కృష్ణ లీలలన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ భౌతిక జగత్కి సంబంధించింది కాదు. కృష్ణ లీలలు మనం ఎంత వింటామో మన హార్ట్ అనేది మనకే తెలియకుండా మన హార్ట్ చేంజ్ అవుతుంది. మన లోపల ఆ బ్యాడ్ అనేది వెళ్ళిపోయి గుడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక దగ్గర డార్క్నెస్ ఉంది,
మీరు లైట్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా డార్క్నెస్ అనేది వెళ్ళిపోతుంది. మీరు స్పెషల్ గా డార్క్నెస్ ని రిమూవ్ చేసే అవసరం లేదు. డార్క్నెస్ ని అంటే చీకటిని తీసేసే అవసరం లేదు. లైట్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా చీకటి వెళ్ళిపోతుంది. అలానే మన లోపల ఉన్న ముందు నేను మంచి వాళ్ళగా మారుతా అంటే మనము ఉన్నది కలియుగంలో, మనం 100% మంచి వాళ్ళగా మారలేము. సో మన లోపల ఉన్న డార్క్నెస్ ని మనం తీసుకోవడానికి చూడొద్దు. లైట్ అని కృష్ణని శాస్త్రాన్ని ఆన్ చేస్తే మన లోపల ఉన్న అంధకారం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. సో అందుకే శాస్త్రాన్ని ఓపెన్ చేసి చదవాలి. శ్రీల ప్రభుపాద ఎంతో 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 కష్టపడ్డారు. 70-80 ఇయర్స్ ఏజ్ లో వేరే కంట్రీస్ కి వెళ్ళి డే అండ్ నైట్ కూర్చొని బుక్స్ రాసి ఎవరి కోసం? మన కోసం. వాళ్ళ కోసం కాదు. వాళ్ళు ఆల్రెడీ మహాభాగవత్, వాళ్ళకి బుక్స్ అవసరం లేదు. వాళ్ళు రాసింది మనలాంటి బద్ధ జీవులు ఉద్ధరణ అవ్వాలి అనే రాశారు. సో అందుకే ప్రతి ఒక్కరు రోజు బుక్ రీడింగ్ చేయాలి. జగన్నాథ్ టెంపుల్ అనేది వేరే టెంపుల్స్ లాగా వచ్చామా, దండం పెట్టుకున్నామా, పువ్వులు కొబ్బరికాయ ఇచ్చామా, అయిపోయింది, మన కోరికలు కోరుకున్నామా, వెళ్ళిపోయామా? నో, నాట్ లైక్ దట్. ఇది టెంపుల్ మన ఇస్కాన్ అనేది ఏమంటే మన ఆత్మకి ఫుడ్ పెట్టేది. ఎలాగైతే బాడీకి కూడా ఫుడ్ పెడతారు, అలానే ఆత్మకి కూడా ఫుడ్. ఏది? శ్రవణం, రీడింగ్, జప, ఇవన్నీ కూడా ఓన్లీ సాటర్డేస్ ఇక్కడ వచ్చినప్పుడే కాకుండా ఎవ్రీడే కంపల్సరీ. ఇక్కడ ఎవరు రోజు జపం చేయరు? హానెస్ట్ గా నో ప్రాబ్లం. జపం అంటే ఏంటి ఎవరికి తెలీదు, ఎవరు ఇప్పటి వరకు జపం చేయలేదు. జస్ట్ సాటర్డే వస్తున్నారు, ఇక్కడ క్లాస్ ప్రభు బాగా చెప్తున్నారు, వింటున్నాం, వెళ్తున్నాం, అంతే. అలా ఉండేవాళ్ళు ఎవరు జపం చేయట్లేదు. ఎవరికి జపం అంటే ఏంటి తెలీదు. లేపండి చేతులు, మీ చేతులు మీకే ఉంటాయి. మీ చేతులు మీ దగ్గర ఉంటే దయచేసి భయపడకండి. చేతులు లేపితే పోతాయంటని చేతులు లేపండి నిర్భయంగా. వెనక అందరూ జపం చేస్తారా లేదంటే క్లాస్ వినట్లేదా? మాతాజీస్ ఒక్క హ్యాండ్ అందరూ జపం చేస్తారా? ఎవరేమనుకోరు. మీరు ఇక్కడ దాచిపెట్టిన హృదయంలో పరమాత్మ ఉన్నారు, చూస్తున్నారు. అవసరం లేదు. ఇంకా మనకి ఎక్స్ట్రా పాపం యాడ్ అవుతుంది. జగన్నాథ్ ముందు, భక్తుల ముందు అబద్ధం చెప్పారు. డైరెక్ట్ గా హ్యాండ్ రైజ్ చేయండి, నో ప్రాబ్లం. వన్ లాస్ట్ టైం, ఎవరు జపం చేయట్లేదు? ఓకే. సో జపం అంటే ఏంటి అంటే, ఎలాగైతే మనము రోజు మన బాడీ ఎనర్జెటిక్ గా ఉండాలంటే 2 times 3 times ఫుడ్ తింటాము, అలానే మన ఆత్మకి జపం అనేది ఇంపార్టెంట్. జపం అంటే ఏంటి? ఏమీ లేదు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. దీన్ని వినుకుంటూ 108 సార్లు చెప్పాలి. అదే జపం. సో ఇది మన హార్ట్ ని చేంజ్ చేస్తుంది, మన లోపల గుడ్ క్వాలిటీని పెంచుతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా జపం స్టార్ట్ చేయాలి అనుకుంటే నో డిలే. ఇప్పుడు కూడా మంచి పనిని డిలే చేయొద్దు. సో ప్లీజ్ స్టార్ట్ చాంటింగ్. మీరు కూడా చాంటింగ్ చేయాలి. సో ఐ వాజ్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. సో జపం అందరు కూడా చేయాలి. సో శ్రవణం ఇంకొకటి ఏంటి అంటే, శ్రవణం కృష్ణ గురించి. అర్జున భగవద్గీత విన్నారు కృష్ణ దగ్గర. యాక్చువల్లీ భగవద్గీత కృష్ణ ఎందుకు చెప్పాడు అర్జునకి? ఎందుకంటే అర్జున ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కాబట్టి. కరెక్ట్? ఫస్ట్ చాప్టర్ భగవద్గీతలో మొత్తం ప్రాబ్లమ్స్ చెప్తారు అర్జున. నా రిలేటివ్స్ చనిపోతే నేను ఎవరితో హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి, పాపం వస్తుంది, మొత్తం ప్రాబ్లమ్స్ చెప్తారు. సో భగవద్గీత స్టార్ట్స్ విత్ ప్రాబ్లమ్స్. మనందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి. సో భగవద్గీత ఫస్ట్ చాప్టర్ లో అర్జున ఏం చెప్పారంటే ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు. అదే భగవద్గీత మొత్తం కంప్లీట్ అయ్యాక 18th చాప్టర్ లో అదే అర్జున చెప్తారు, హే కృష్ణ, నీ మాట విన్నాక, నీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ విన్నాక
నాకు నష్టమోహ అయింది అంటే యాంగ్జైటీ, ఆందోళన నుంచి నేను బయటపడ్డాను అని అర్జున చెప్తున్నాడు. అంటే మన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటికి రావాలంటే వినాలి. అర్జున ఎలాగైతే కృష్ణ దగ్గర భగవద్గీత విన్నారో అలా మనము చదువుకుంటూనే కొంచెం గట్టిగా చదివితే మనకు కూడా వినిపిస్తుంది. సో భగవద్గీత కృష్ణ యొక్క ఇన్స్ట్రక్షన్స్. అదే శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో అది కృష్ణ గురించి, కృష్ణ యొక్క అవతారాల గురించి, కృష్ణ యొక్క భక్తుల గురించి లీలలు. సో భగవద్గీత భాగవతం రోజు వినాలి, రోజు చదవాలి. అప్పుడు మన హార్ట్ అనేది ప్యూర్ అవుతుంది, మనకి హ్యాపీనెస్ వస్తుంది. మనము ఎప్పుడో ప్రభు చెప్తారు కదా, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడు శ్లోకం చెప్తాం ప్రతి వారం. నష్టప్రాయేషు అభద్రేషు, అభద్రేషు అంటే నిత్యం భాగవత సేవయ. అంటే ఎవరైతే భాగవతంని నిత్యంగా సేవ చేస్తారో, భాగవతం అంటే 2 రకాల భాగవత్స్. ఒకటేమో వైష్ణవులు, కృష్ణ ఒక భక్తుల్ని కూడా భాగవత్స్ అంటారు. ఇంకొకటి కృష్ణ ఒక బుక్ శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం ని సేవ చేయాలంటే క్లీన్ గా బుక్ ని తుడిచేసి షెల్ఫ్ లో పెట్టడం ని సేవ అంటారు. శ్రీమద్ భాగవతం ని సేవ చేయడం అంటే బుక్ ఓపెన్ చేసి చదవడం, మనం ఏదైతే చదివామో దాన్ని ఇంకొకరికి చెప్పడం. సో అలా ఎవరైతే చేస్తారో నిత్యం భాగవత సేవ, ఎవరైతే భాగవంతంకి నిత్యంగా సేవం చేస్తారో వాళ్ళకి ఏమవుతుంది? నష్టప్రాయేషు అభద్రేషు అంటే వాళ్ళ లైఫ్ లో ఉండే అభద్రస్ అంటే ఇన్అస్పీషియస్నెస్. ఇన్అస్పీషియస్నెస్ అంటే కష్టాలు, అన్ని కష్టాలు కూడా వెళ్ళిపోతాయని చెప్తున్నారు. మనం జనరల్లీ మన కష్టాల నుంచి దూరం ఉండడానికే టెంపుల్స్కి వస్తాం కదా. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, హ్యాపీనెస్ లో దేవుడు గుర్తు రారు. సో ఆ కష్టాలు దూరం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? నిత్యం భాగవత సేవయ అంటే ఎప్పుడు కూడా భాగవతంని, భగవద్గీతని సేవించాలి. భాగవతంని, భగవద్గీతని ఎలా సేవించాలి అంటే చదవాలి. సో అందరు కూడా, మోస్ట్లీ అందరు ఎవరు కూడా ఇక్కడ చదువు రాని వాళ్ళు లేరు. ఇన్ కేస్ చదువు రాని వాళ్ళు ఉంటే వినడానికి కూడా ఇప్పుడు ఆప్షన్స్ ఉంది. సో ప్లీజ్ ఓన్లీ సాటర్డే సత్సంగ్కి వచ్చి ఇక్కడ క్లాస్ విని వెళ్ళిపోయి మళ్ళీ మేము నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాము అని లేకుండా మీరందరూ ఇక్కడ వచ్చి హరినామ్ గురించి వింటున్నారంటేనే మీరందరూ చాలా లక్కీ. సో ఈ మనిషి జన్మ అనేది చాలా స్పెషల్ యాక్చువల్లీ. సో ఆ మనిషి జన్మని, వాల్యుబుల్ లైఫ్ ని యూస్ చేసుకొని రోజు భగవద్గీత చేయండి. డైలీ 1 శ్లోకం, 1 పేజ్. పడుకునే ముందైనా రూల్స్ ఏమీ లేదు. బెడ్ పైన కూర్చొని చదవకూడదు, స్నానం చేయకుండా చదవకూడదు, అలా ఏం లేదు. ప్లీజ్ ఎవ్రీబడి రీడ్ భగవద్గీత అనేది మన ధర్మం. యాక్చువల్లీ హ్యావ్ టు రీడ్. అది మన మనిషి లైఫ్ కి మాన్యువల్ లాంటిది. అంత పెద్ద బుక్ చూస్తే నాకు భయం వేస్తుంది, నేను చదవలేను అంటే అలాంటి వాళ్ళకి శ్రీల ప్రభుపాద చిన్న చిన్న బుక్స్ కూడా రాశారు. చాలా బుక్స్, చాలా మంచి జ్ఞానం ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 20-30 రూపీస్. మనం పిల్లలకి కుర్కురేలు వేసుకొని ఇస్తాము, డైరీ మిల్క్స్ కొని ఇస్తాము 100s లో. సో మనీ గురించి పక్కకు పెట్టి బుక్ తీసుకోండి, 20 రూపీస్ 30 రూపీస్ బుక్ తీసుకొని చదవండి, స్టార్ట్ చేయండి. ప్లీజ్ స్టార్ట్ రీడింగ్ బుక్స్. బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మన హార్ట్ ని చేంజ్ చేస్తుంది. సో ఇంకొకటి శ్రవణం గురించి ఏం చెప్పాలంటే, మనం ఎవరి దగ్గర నుంచి ఏం వింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దశరథ కైకేయి ఎగ్జాంపుల్ తీసుకుంటే, దశరథ మంచి వాళ్ళు, కైకేయి కూడా మంచి వాళ్ళే, వాళ్ళేం బ్యాడ్ కాదు. కానీ మంతర ఏం చేశారు? కైకేయికి బోధన చేశారు, బ్యాడ్ బ్రెయిన్ వాషింగ్ చేశారు. రామ కింగ్ అయిపోతే నీ సన్ భరత సర్వెంట్ అయిపోతాడు, నువ్వు సర్వెంట్ అయిపోతావు. అందుకే ఏం చేయి, నువ్వు ఒకప్పుడు దశరథ దగ్గర 2 వరాలు పెండింగ్ ఉంది కదా, అది ఇప్పుడు వెళ్ళి దశరథని అడుగు. ఏమని? రామ 14 years ఫారెస్ట్ కి వెళ్ళాలి, కింగ్ ఎవరు అవ్వాలి? భరత కింగ్ అవ్వాలి. కైకేయి వాళ్ళ ఓన్ మనసు పెట్టి ఆలోచించలేదు. అవును కదా, నేను సర్వెంట్ అయిపోతాను. ఒక్క మాట ఆలోచించుంటే కైకేయి లేదు, రాముడు అలాంటి వాడు కాదు అని ఆలోచించలేదు. బ్రెయిన్ వాష్ చేశారు, దాన్ని యూజ్ చేసుకొని అక్కడ వెళ్ళి దశరథకి వేశారు. అక్కడ ఏమైంది? దశరథ చనిపోయారు. లాస్ ఎవరికి? కైకేయికే కదా.
సో అంటే మనం ఎవరితో సాంగత్యం చేస్తాము, ఎవరి మాట వింటాము అనేది కూడా ఇంపార్టెంట్. మనం రాంగ్ హియరింగ్ చేస్తే ఏమవుతుంది, మన లైఫ్ లో లాస్ అవుతుంది. శ్రీమద్ భాగవతం 6th canto దితి కశ్యప ముని పేరు విన్నారు అనుకుంటా. సో వాళ్ళకి చాలా వైఫ్స్ ఉంటారు, దాంట్లో ఒక వైఫ్ దితి. సో దితి వచ్చి అసురాలకన్నీ తలెక్కు. అదితి ఎలా అయితే దేవతలు ఒక మదరో, దితి అసురాస్ ఒక మదర్. దితి యాక్చువల్లీ కశ్యప చెప్తారు, నాకు ఒక కోరిక ఉంది. సో కశ్యప ఓకే నేను తీరుస్తాను, కోరుకో అంటారు. అప్పుడు దితి ఒక డేంజరస్ వరం కోరుతారు, నాకు ఇంద్రాన్ని చంపేలాంటి పుత్రుడు కావాలి. అప్పుడు కశ్యప ఏడుస్తారు, నేను ఓకే శాంక్షన్ చేసేసాను వరంని, కానీ ఆ వరం ఎంత డేంజరస్ ఉంది. ఇంద్ర కూడా కశ్యప ఒక కొడుకే, ప్లస్ ఇంద్ర వచ్చి ఆర్డినరీ పర్సనాలిటీ కాదు, అన్ని దేవతలకి హెడ్. సో అంటే ఇంకా తప్పదు, మాట ఇచ్చేసారు కాబట్టి దితికి అలాంటి పిల్లలే పుట్టారు. ఎవరు? హిరణ్యకశిపు, హిరణ్యాక్ష. కానీ వాళ్ళ లైఫ్ ఏమైంది? నాశనం అయింది. అంటే రాంగ్ హియరింగ్ అనేది అంత డేంజరస్. అందుకే మనం ఏదైతే తింటామో అది మాత్రమే ఇంపార్టెంట్ కాదు, మనం ఏదైతే వింటామో దానిపైన కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనం వినే సోర్స్ కూడా రైట్ ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సీతాదేవి గురించి హనుమాన్ విన్నారు. ఎవరి ద్వారా విన్నారు హనుమాన్? రామ చెప్పారు, సుగ్రీవ చెప్పారు. సో ఏం చేశారు హనుమాన్? రైట్ సోర్స్ ద్వారా విన్నారు, రైట్ ఇంటెన్షన్, వాళ్ళ భావం అనేది రైట్ ఇంటెన్షన్ ఉండింది, మళ్ళీ రైట్ ప్రిన్సిపల్ ఉండింది. సో సీత గురించి విన్నప్పుడు హనుమాన్ కున్న ఒకటే కోరిక ఏంటి అంటే, రాముడిని సీతని నేను కలపాలి. అదే సీత గురించి రావణ కూడా విన్నారు. ఎవరు చెప్పారు రావణ సీత గురించి? శూర్పణఖ. ఏమని చెప్పింది? చాలా అందంగా ఉంది, ఆమె ఎవరి దగ్గర ఉండదు, నీ వశంలో ఉంటారు. అల్టిమేట్లీ శూర్పణఖకి ఏం గతి వచ్చింది, రావణకి ఏమొచ్చింది అంటే, ఎందుకంటే హనుమాన్ ఒక ఇంటెన్షన్ కరెక్ట్ ఉంది, ఇక్కడ రావణ ఒక ఇంటెన్షన్ ఏముంది, శూర్పణ సీతాదేవి నా దగ్గర ఉండాలి, ఇంకెవరి దగ్గర ఉండదు, రామ సీతని వేరు చేశారు. అంటే అది రాంగ్. సో వాళ్ళ ఒక లైఫ్ ఏమైంది, డిస్ట్రాయ్. అంటే మన లైఫ్ లో కూడా శాస్త్రం అనేది ఓన్లీ స్టోరీస్ కాదు, ఆ శాస్త్రం స్టోరీస్ నుంచి మన లైఫ్ లో మనం ఏం అప్లై చేసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మనం ఏదైతే వింటామో అది రైట్ సోర్స్ ద్వారా, రైట్ పర్సన్ ద్వారా, రైట్ ఇంటెన్షన్ లో, రైట్ మూడ్ లో వింటే మన లైఫ్ కూడా రైట్ వేలో నడుస్తుంది. దీంట్లో ఏదో ఒకటైనా రాంగ్ అవుతే మన లైఫ్ కూడా రాంగ్ వేలో వెళ్తుంది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే, అర్జున భగవద్గీత విన్నారు కృష్ణ దగ్గర, ధృతరాష్ట్ర కూడా భగవద్గీత విన్నారు. ఎవరి దగ్గర విన్నారు? సంజయ్ దగ్గర. సంజయ్ కూడా స్వయం బృహస్పతి శిష్యుడు. సో వాళ్ళు కూడా క్రియేటివ్ ఓకే. సో ఇక్కడ చెప్పిన వాళ్ళు స్వయం కృష్ణ, సంజయ్. సో చెప్పిన సోర్స్ అనేది ఏముంది, కరెక్ట్ ఉంది. కానీ అర్జున లోపల ఏముంది, రైట్ ఇంటెన్షన్ ఉంది, అక్సెప్ట్ చేశారు, అక్సెప్ట్ చేసే హార్ట్ ఉంది. కానీ ధృతరాష్ట్ర లోపల ఉందా? లేదు. ధృతరాష్ట్ర అల్టిమేట్లీ ఏమయ్యారు, డిస్ట్రాయ్ అయ్యారు. అర్జున ఇప్పుడు కూడా మనం క్రియేటివిటీగా వాళ్ళని చెప్తాం. సో రైట్ ఇంటెన్షన్ ఉండాలి, రైట్ మూడ్ ఉండాలి. సో మనం కూడా భక్తిని అక్సెప్ట్ చేసే ఓపెన్ హార్ట్ ఉండాలి. సో ఇప్పుడు ఎలాగైతే అగ్రికల్చర్ చేయాలి అంటే మంచి భూమి ఉండాలి, ఇంకేమేమి ఉండాలి, వాటర్ ఉండాలి, సీడ్స్ ఉండాలి, ఇంకా ఇంకా చాలా ఉండాలి. కానీ మెయిన్ ఒకటి ల్యాండ్, మంచి భూమి ఉండాలి, వాటర్ ఉండాలి, సీడ్స్ ఉండాలి. ఏం ఉండకూడదు, కల్టివేషన్ చేయడానికి ఎద్దులు ఉండాలి కదా, ట్రాక్టర్లు, ఎద్దులు. ఓకే, పురుగులు, ఇంకా ఇంకేం ఉండకూడదు, మంచి క్రాప్ రావాలి అంటే ఏం ఉండకూడదు.
వేస్ట్ ప్లాంట్స్ వీడ్స్ ఉండకూడదు. ఎస్, అలానే మన భక్తిలో కూడా మనం ముందుకు వెళ్ళాలంటే ఈ 4 థింగ్స్ ఉండాలి. ఆ ఫర్టైల్ భూమి ఏదైతే ఉందో అది మన హార్ట్, మన హృదయం అనేది సిన్సియర్ ఉండాలి, ప్యూర్ ఉండాలి. హార్ట్ ఉంటే సరిపోతుందా? చెట్టు పెరగాలి, భక్తి అనే చెట్టు పెరగాలంటే ఏం వేయాలి? ఫస్ట్ సీడ్ వేయాలి. ఆ సీడ్ ఎవరు వేస్తారు? గురువు ఇంకా వైష్ణవస్ వేస్తారు. ఓకే, ల్యాండ్ బాగుంది, సీడ్ ఉంది, పెరుగుతుంది. అదంతులనే నీరు పోయాలి, వాటర్. వాటర్ వేయాలి. ఆ వాటర్ అనేది ఏదైతే ఉందో అదే శ్రవణం. సో మనం ఎంత శ్రవణం చేస్తామో అంత మన భక్తి అనేది పెరుగుతుంది. ఏముంటుంది మళ్ళీ ఆ ప్లాంట్ మంచిగా పెరగాలంటే? వేస్ట్ ప్లాంట్స్ ఉండదు. అంటే ఏమర్థము? అపరాధం చేయకూడదు. అపరాధం చేసామనుకోండి అప్పుడు వేస్ట్ ప్లాంట్స్ పెరుగుతుంది, పెరగాల్సిన ప్లాంట్ పెరుగుతుంది. సో అప్పుడు మన క్రాప్ మొత్తం పాడైపోతుంది. సో అందుకే శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏది వింటామో, వాట్ వి ఫీడ్ టు అవర్ ఇయర్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైతే వింటామో, నాట్ ఓన్లీ అబౌట్ భక్తి, బయట కూడా మనం ఏదైనా ఒక విషయం వింటున్నామంటే వి షుడ్ థింక్, నిజంగా మనకి యూస్ఫుల్, మనకి అవసరం అండి, మనల్ని మంచి వేలో ఇది తీసుకొని వెళ్తుందా, కృష్ణ వైపు కాదు, మనల్ని మంచి వేలో తీసుకొని వెళ్తుందా? దీని అన్నిటికీ ఆన్సర్ ఎస్ అయితే వినండి, ఇఫ్ నో దూరం చెప్పండి. లేదంటే దెర్ ఇస్ నో యూస్. శాస్త్రంలో చెప్తారు, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి బ్లేమ్ చేస్తారు, మాట్లాడతారు కదా, దాంట్లో హాఫ్ కర్మ మనకే వస్తుంది. ఎవరైతే వింటారో, ఎవరైతే అనవసరంగా ఇంకొకరి గురించి చెప్తారో కర్మ అన్ని వాళ్ళకి వస్తుంది. మన కర్మనే మనకి లెక్క లేనంత ఉంది, ఇంకొకరి కర్మ తీసుకోవాలా? ఈ విషయం ఆలోచించాలి. సో ఎవరైనా ఒకరు వచ్చి ఇంకొకరి గురించి చెప్తున్నారంటే మనకి ఏం అవసరం? అసలు హ్యూమన్ లైఫ్ అనేది చాలా తక్కువ టైం, దాంట్లో హాఫ్ టైం నిద్రకే వెళ్ళిపోతుంది, వేరే పనులకు వెళ్ళిపోతుంది, ఇంకా జాబ్స్, బిజినెస్ అవన్నీ ఉంటుంది, దొరికేది ఎంతో కొంచెం టైం. సో ఆ టైంని వాల్యుబుల్గా కృష్ణ సేవలో వాడుకోవడానికి ప్రయత్నించాలి. కొంతమంది కొత్తగా భక్తికి వచ్చిన వాళ్ళు, కొన్ని డివోటీస్ ఇంట్లో టీవీ ఉండదు కదా, టైం పాస్ ఎలా అవుతుంది టీవీ లేకుండా అంటారు. టైం పాస్, డివోటీస్ కి టైమే ఉండదు, ఎందుకంటే భక్తిలో అంత ఉంటుంది. ఓన్లీ జపమే కాదు, కీర్తన చేయొచ్చు, జపం చేయొచ్చు, బుక్స్ చదవచ్చు, శ్లోకాస్ నేర్చుకోవచ్చు, కీర్తన్స్ నేర్చుకోవచ్చు, చాలా చాలా విషయాలు ఉన్నాయి. కృష్ణ కోసం డ్రెస్సింగ్ ఏదైనా ఫ్లవర్ గార్లాండ్ కుట్టచ్చు, డ్రెస్ కుట్టచ్చు, డ్రెస్ డెకరేట్ చేయొచ్చు, ఎన్నో రకాలు ఉన్నాయి కృష్ణ సేవలు. సో మన టైం ని దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోవాలి, వేరే విషయాల్లో కాదు. ఇంకా శ్రీమద్ భాగవతం 3rd canto 15th chapter 23rd శ్లోకం రెఫర్ చేయొచ్చు. శ్రీమద్ భాగవతం 3rd canto 15th chapter 23rd శ్లోకంలో ఏం చెప్తారంటే, ఎవరైతే ఒకరు కృష్ణ గురించి కాకుండా వేరే దాని గురించి వింటారో వాళ్ళ చెవులు స్నేక్ హోల్స్ లాగా. సో మన చెవులు పాము చెవులు కాదు, పాము పుట్టులాగా. సో సో మన చెవులుగా ఉండాలా, స్నేక్ హోల్స్ గా ఉండాలా అని డిసైడ్ చేసుకోవాల్సింది మనం. సో ఇంకొకటి ఏం చెప్తారంటే, ఎవరైతే కృష్ణుడి గురించి కాకుండా వేరే అనవసరమైన విషయాలు వింటారో వాళ్ళు నరకంకి వెళ్తారు. వాళ్ళకి నెక్స్ట్, ఇప్పుడు మనం అందరం మనుషులు అయ్యాము, నెక్స్ట్ జన్మ మనం వేరే ఏమైనా వింటే మనం నెక్స్ట్ జన్మ మనకి మనుష్య జన్మ దొరకదు, పశు జన్మనే దొరుకుతుంది అని కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పింది. సో అలా మళ్ళీ డిగ్రేడెడ్ స్టేజ్ కి వెళ్ళకుండా, ఇంకా ఎవరైనా పైనకి వెళ్ళాలనే చూస్తారు కానీ కింద కాదు. సో మనకి హ్యూమన్ లైఫ్ దొరికింది, దాన్ని అట్మోస్ట్ యూజ్ చేసుకుని మనము ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ సైకిల్ నుంచి బయటపడడానికి చూడాలి.
ఎందుకంటే పుట్టాక ప్రాబ్లమ్స్, పుట్టే ముందు కూడా ప్రాబ్లమ్స్. ఇవన్నీ శ్రీమద్ భాగవతంలో చెప్పి ఉంది. శ్రీమద్ భాగవతంలో యాక్చువల్లీ ఇప్పుడు ఒక మదర్ కడుపులో బేబీ ఉంది, మదర్ కి మూమెంట్స్ తెలుస్తుంది అంటే అందరు ఏమనుకుంటారు, ఆ బేబీ లోపల ఆడుకుంటుంది, మదర్ కి కిస్ చేస్తుంది, తంతుంది అనుకుంటారు కదా. అవన్నీ రియల్ కాదు. లోపల ఆ శిశువు ఏడుస్తుందంట. ఎందుకంటే చిన్న ప్లేస్, స్టమక్ ఎంత ఉంటుంది, ఆ చిన్న కడుపులో మలమూత్రాలు, మదర్ ఒక మలమూత్రాలు ఉంటుంది, దాంట్లో 9 months ఉండాలంటే మనం కొంచెం డ్రైనేజ్ ముందు పాస్ అవుతామే, కొంచెం సెప్టిక్ ట్యాంక్ ముందు పోతామే, క్లోజ్ చేసుకుంటాం. అలాంటి ప్లేస్ లో 9 months ఒక చిన్న శిశువు ఉండాలంటే ఎంత కష్టం. అంటే ఈ భౌతిక జగత్తు పుట్టే ముందు నుంచి ప్రాబ్లమ్సే, ముందు నుంచి ప్రాబ్లం, జన్మ ప్రాబ్లమే. మళ్ళీ లైఫ్ లో జన్మ అయ్యాక ఏమవుతుంది, జరా వ్యాధి, ఏదో ఒక డిసీజ్. అది ఇప్పుడు మనం హెల్తీ ఫుడ్ తినట్లే కాబట్టి చిన్న వయసులోనే అందరికి ప్రాబ్లమ్స్ ఉన్న హెల్త్ ఇష్యూస్, చిన్నదో పెద్దదో కానీ కంపల్సరీ డిసీజ్ అనేది అందరికీ ఉంటుంది. తర్వాత జరా అంటే ఓల్డ్ ఏజ్. సో పుట్టాక ఎప్పుడు మనం స్వీట్ 16 గానే ఉంటామా అంటే లేదు, ఏజ్ అవుతూ అవుతూ ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అల్టిమేట్లీ మృత్యు సర్వ హరస్య, డెత్ అనేది ఇంకా డేంజరస్. భయపెట్టట్లేదు, శాస్త్రం లేదుందో అది చెప్తున్నా. అందరికి ఒక రోజు వచ్చేది, భయం ఉంది. సో డెత్ అనేది శాస్త్రంలో ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఒకరి దేహం నుంచి ఆత్మ బయటికి వెళ్తుందో ఆ టైంలో 40,000 స్కార్పియో తేలు, ఎవరికైనా ఎప్పుడైనా తేలు కలిసిందా? ఓకే, చాలా పెయిన్ ఉంటుంది అప్పుడు. ఓకే, అలా ఒకటి కాదు 40,000 స్కార్పియోస్ ఒకటేసారి ఒక మనిషిని కలిస్తే ఎంత నొప్పి ఉంటుందో అంత పెయిన్ శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళేటప్పుడు ఉంటుంది. ఇది శాస్త్రంలో చెప్పారు. తర్వాత అందరూ చాలా పాపాలు చేస్తారు కదా. సో పాపం చేసినప్పుడు చనిపోయేటప్పుడు ఎవరు వస్తారు? యమదూతలు వస్తారు. యమదూతలు ఫిలం లో చూపించేలాగా ఉండరు, ఇంకా చాలా డేంజరస్ గా ఉంటారు. అందుకే మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే, మీరు ఎవరైనా చనిపోయేటప్పుడు చూడండి, వాళ్ళు మోషన్స్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఆ ముందు యమదూతలు కనిపిస్తుంటారు కదా, భయం, ఆ భయంకి అవన్నీ అవుతుంది. సో ఇదన్నీ నిజంగా జరిగేది, ప్రతి ఒక్కరికి జరిగేది. సో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి ఎప్పుడు దీంట్లోనే ఇదే సైకిల్ తిరుగుతూ ఉంటామా? బాగుందా ఇది? బాగుంది కదా కొంచెం. అంటే అందుకే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి, ఈ సైకిల్ నుంచి బయటపడింది. అది ఓన్లీ మనిషి జన్మలనే సాధ్యం. ఇంకా ఏ జన్మలో కూడా మనం జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడలేదు. ఇది శాస్త్రంలో చెప్పింది. అలాంటి మనుష్య జన్మ ఇప్పుడు మనకు దొరికిందా? దొరికింది. సో మనం ఏం చేయాలి? యూజ్ చేసుకొని ఈ సైకిల్ నుంచి బయటకు జంప్ చేయడానికి చూడాలి. అందుకే సిన్సియర్ గా చాంటింగ్ చేయండి, జపం చేయండి, బుక్స్ చదవండి, జ్ఞానం పెంచుకోండి, కృష్ణ పైన ప్రేమ పెంచుకోండి. కృష్ణ ఖచ్చితంగా మనల్ని తీసుకుంటాడు. రీసెంట్ గా పండర్పూర్కి వెళ్ళాము, అక్కడ వింటలా మన కోసం ఇలా వెయిట్ చేస్తున్నారు. ఇంకెంత కష్టపడతావు దానా దగ్గరికి, కృష్ణ మన కోసం వెయిట్ చేస్తున్నారు. మనం వెళ్ళేదే లేట్. కృష్ణ ఇస్ అవర్ ఫాదర్, అహం బీజ ప్రదహ పిత. మనందరికి సీడ్ గివింగ్ ఫాదర్ కృష్ణ. మనం ఎంత తప్పులు చేసినా క్షమిస్తూ ఉంటారు. కృష్ణ ఒక్కసారి మనం వద్దు అన్నారంటే మనం అంతే. కానీ కృష్ణ అలా కాదు, చాలా మర్సిఫుల్ ఫాదర్. దాని దగ్గరికి పర్వాలేదు, ఇంకొక ఛాన్స్ ఇస్తాను, ఇంకొక ఛాన్స్ ఇస్తాను, ఇంకొక ఛాన్స్ ఇస్తాను మనం క్షమిస్తూ ఉన్నారు. కానీ మనమేమో కానీ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం. సో ఈ హ్యూమన్ లైఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ పోస్ట్పోనింగ్. పోస్ట్పోన్ చేస్తే నెక్స్ట్ జన్మ యానిమల్ లైఫ్. అనిమల్స్ కి మనం అనుకుంటాం కష్టాలు ఉండదు, కానీ అనిమల్స్ కనీసం మనకి 4 గోడలు ఉంది, తినడానికి ఏదో ఫుడ్ ఉంది. కానీ అనిమల్స్ కి అది కూడా లేదు. చలి అయినా ఎండ అయినా భరించాల్సింది. అలాంటి లైఫ్ అవసరమా? అందుకే అది హ్యూమన్ లైఫ్ దొరికి ఉంది. ఆల్మోస్ట్ అందరికి 50%
హ్యూమన్ లైఫ్ లో కూడా మొత్తంలో మనమేమి ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ కాదు, అందరికి ఏజ్ కూడా ఇంకెంత ఏజ్ బాకీ ఉందో తెలియదు, అంటే మిగిలి ఉందో తెలియదు. ఆ టైం అయినా అట్లీస్ట్ భక్తిలో ప్రయోగించాను. నేను సీరియస్ గా చెప్తున్నా, భక్తి ప్రతి ఒక్కరు చేయాలి. బయట జనాల్లాగా లేకుండా ఎంతో కొంత మన ఆత్మ కోసం మనం ప్రయత్నించి ముందుకు రావాలి. ఫస్ట్ టైం ఎవరు వస్తున్నారో వాళ్ళకు కూడా ప్లీజ్ స్టార్ట్ రీడింగ్ భగవద్గీత చెప్పండి, జపం చేయండి, కృష్ణ పైన ప్రేమ పెంచుకోవడం ప్రయత్నించండి. భక్తికి వస్తే ఏది కూడా బదలాల్సిన అవసరం లేదు. లైఫ్ లో జస్ట్ కృష్ణని యాడ్ చేసుకొని ఎప్పుడు కూడా కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ ఒక చేతనలో ఉంటే చాలు, ఇంకేది కూడా వదిలేయాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ ఎవరైనా భగవద్గీత, అంటే నేను ఇక్కడ భగవద్గీతను ప్రమోట్ చేయట్లేదు, బుక్స్ ని ఇట్లా సేల్ కోసం అని, నాలెడ్జ్ కోసం. బుక్స్ ఆల్సో నేను ఫ్రీగా ఇచ్చేయచ్చు, కానీ ఏదైనా ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు. షెల్ఫ్ లో ఉన్నా కూడా చూసినప్పుడన్నా అయ్యో కొంచెం డబ్బు పెట్టాము, డబ్బు పెట్టినందుకన్నా తీసి ఒక బుక్ ఒక పేజ్ చదువుతామోనన్నా ఓపెన్ చేస్తాను. అందుకే జస్ట్ ప్రింటింగ్ ఛార్జెస్ ఒకటే ఛార్జ్ చేస్తాం. ప్లీజ్ బుక్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ రీడ్ ద బుక్స్, అంతే. ప్లస్ శ్రవణం, మనం ఏదైతే వింటామో బీ వెరీ కాషియస్, ఎందుకంటే శ్రవణం వల్లనే మన మొత్తం లైఫ్ అనేది మారే ఛాన్సెస్ ఉంది. ఓన్లీ అబౌట్ భక్తి కాదు, బ్యాడ్ థింగ్స్ ని ట్రై టు అవాయిడ్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు మన కర్మనే టూ మచ్ ఉంది, ఇంకొకరి కర్మ తీసుకోవడానికి రెడీ ఉంటే యూ కెన్ లిసన్. మీకు ఆ కెపాసిటీ ఉంది, ఆ శక్తి ఉంది, నేను ఎంత కర్మాన భరిస్తా ప్రహ్లాద్ మహారాజ్ లాగా అంటే ఎంతైనా వేరే వాళ్ళ గురించి వినండి, బ్యాడ్ వినండి. అది లేదు అంటే బెస్ట్ ఆప్షన్ స్టాప్ లిస్నింగ్ టు క్రిటిసిజం, అంటే ఇంకొకరిని దూషించడం, కానీ వేరే విషయాలు అనవసరమైన విషయాల్ని వినడం ఆపేయండి. మాట్లాడడం కంప్లీట్లీ ఆపేయాలి, వినడం కూడా ఆపేయాలి. సో ఐ హోప్ ఈ రోజు నుంచి ఎంతో కొంత మీ లైఫ్ లో మార్పు వస్తుంది అనుకుంటున్నా. అలా ఒక్కరికి వచ్చినా నేను ఈరోజు చెప్పింది సక్సెస్ గా అనుకుంటా. హరే కృష్ణ. కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై